పొద్దున్నే సాటర్డే నాన్న సాటర్డే రేపు కాదు ఫ్రైడే ట్యూస్డే. హలో గాయస్, ఇప్పుడు మేము మా సరౌండింగ్స్ మొత్తం చూపిస్తాం. ఇతను మా లేడీ క్యారెక్టర్ సుష్మిత గారు. అక్కడ ఉన్నది మా బండి, అక్కడ మా అక్క, ఇక్కడ ఉండేది ఎవరో కాదు మన దినేష్. మొత్తం కర్త క్రియ మొత్తం తనే. తన సొంత పరిజ్ఞానాలతో చెందిన శాస్త్రవేత్త దినేష్కి జిందాబాద్ చెప్పుకుంటూ అన్ని దానికి తన సొంత విషయాలలో జోక్యం చేసుకోకుండా అందరికీ మంచి వ్యక్తిలా కానవచ్చే మానవమూర్తి దినేష్. అతని ఇల్లు మీకు చూపియాలా? రండి, దినేష్ వారి ఇల్లు చూపిస్తాం. రండి వాళ్ళ బండి. రండి దినేష్ గారు, కూర్చుంది రండి ఇక్కడ. ఇతను దినేష్ గారి అసలైన రూపం. వారి బండి ఇది మీదే కదా దినేష్ గారి బండి. తన సొంత ఖర్చులతో డబ్బులతో తన బండి కొన్న దినేష్ తన సొంత డబ్బులతో యూట్యూబ్ డబ్బులతో వచ్చిన డబ్బులతో ఒక గిన్నె, పైపు నీళ్ళు, ఇటుకలు, గుడ్డలు, అంతెందుకు ఒక వైపు చూడండి తన ఇల్లు. అక్కడి నుంచి ఇదంతా తన ఇల్లే, రేకుల ఇల్లు. అంతెందుకు తన ఇల్లు, నిజమైన ఇల్లు చూపిస్తాం రండి. ఇట్లా తన సొంత యూట్యూబ్ డబ్బులతో కొన్న తన ఇల్లు సుమారు 2 అంతస్తులు. అది చూపియాలనుకొని దినేష్ అన్న వచ్చేస్తున్నాడు. ఇది తన ఫస్ట్ శాలరీతో కట్టిన ఇల్లు. ఈ చిన్న భవనం. ఇది సెకండ్ శాలరీతో కట్టిన సెకండ్ భవనం, సెకండ్ ఇల్లు. ఇది థర్డ్ ఇల్లు. రండి దినేష్ గారు, అది ఆ ఇల్లు తనదే, ఆ పెద్ద ఇల్లు తనదే. చూడండి, అల్లర్జున్ లాగా పుష్పాను తగ్గేది దినేష్ గారు. ఒకసారి దేవరనట వీడియో పోతా అనరా తొందరగా ఇతను తన ఫ్రెండ్స్